ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటున్న బాలిక గర్భం దాల్చి పాఠశాలలోనే ప్రసవించింది. పాదార్తి కేజీబీవీ పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై అధికారులు సీరియస్ గా స్పందించారు. వెంటనే బాలికను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక క్యాంపస్ లోని బాత్రూంలోనే ప్రసవించింది. ఆ తర్వాత దాదాపు 2-3 గంటల పాటు అందులోనే ఉండిపోయింది. దీంతో ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు బాత్రూంలోకి తొంగి చూడటంతో ప్రసవించిన విషయం బయటకు తెలిసింది. బాలికను బయటకు రప్పించి ఆరా తీశారు. చీమకుర్తి మండలానికి చెందిన బాలిక జూన్ 19వ తేదీన పాదార్తి వద్ద ఉన్న కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. వారం రోజుల పాటు హోమ్ సిక్ పేరుతో ఇంటికి పోయి తిరిగి కాలేజీకి వచ్చింది. రోజు తరగతులకు హాజరవుతూనే ఉంది. నేను ఉదయం 11 గంటల సమయంలో బాత్రూంలోకి పోయి ప్రసవించిందని కళాశాల ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్థానిక మహిళా పోలీస్ ద్వారా విషయం తెలుసుకున్న కొత్తపట్నం ఎస్ఐ సాంబశివరావు కేజీబీవీకి వెళ్లి విచారణ జరిపారు. కొత్తపట్నం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వైష్ణవి పాఠశాలకు వెళ్లి బాలికకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, రిమ్స్ వైద్యశాల సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.